భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. బీజేపీ ఆంధ్రాలో సొంతంగా అలోన్గా వెళ్తుంది. పొత్తులేం పెట్టుకోదు, అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోదు అని క్లియర్ కట్గా సంకేతాలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ చేరుతాడా, వీళ్ళతో చేరుతాడా, వాళ్ళతో చేరుతాడా అనేది ఇంకా ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అది పాసిబిలిటీస్ ఆర్ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా అయినప్పుడు జగన్కి క్లియర్ కట్ అడ్వాంటేజ్. ఏం చేతంటే జగన్ రెడ్డికి ముగ్గురు కలిస్తే ఓడించగలరు, కానీ ఏమాత్రం స్ప్లిట్ అయినా టీడీపీకి ఛాన్స్ లేదు. అదండి. ఇప్పుడు 4th తర్వాత పెద్ద పెద్ద లీడర్స్, టాప్ లీడర్స్ అంటే మన జేపీ నడ్డా, అమిత్ షా వాళ్ళు ఆంధ్రాకి వచ్చి ఈ 25 ఎంపీ స్థానాలు, 175 ఎమ్మెల్యే స్థానాలకి క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేస్తారట. 4,000 మంది పైగా అప్లికేషన్స్ వచ్చాయి ఆల్రెడీ. కొంచెం ప్రామినెంట్ పీపుల్ ఎవరు అంటే ఎంపీ క్యాండిడేట్స్ పరిపూర్ణానంద స్వామి, నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ సీఎం, తర్వాత సుధీర్నాథ్ చౌదరి, మన మన ఆవిడెవరు ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ ఏపీకి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, తర్వాత పాత ప్రెసిడెంట్ సోము వీర్రాజు గారు, వీళ్ళందరూ కూడా ప్రామినెంట్గా కనపడేవాళ్ళు. ఎంపీ కింద వీళ్ళు కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. 175 మంది ఎమ్మెల్యేస్ని కూడా డిక్లేర్ చేయవలసిన అవసరం బీజేపీకి ఉంది. అంటే ఇప్పుడు పొత్తుగా పవన్ కళ్యాణ్తో కానీ ఉంటే వేరే రకంగా ఉంటాయి డిక్లరేషన్స్. అంటే వాళ్ళకి 50% పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చినప్పుడు అతని క్యాండిడేట్లు వస్తారు, వీళ్ళ క్యాండిడేట్లు వీళ్ళకుంటారు. అది మాత్రం క్లారిటీ లేదండి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇంకా టీడీపీతోనే ఉన్నట్టు అఫీషియల్గా ఉంది. మరి ఏం చేస్తాడో తెలీదు. కాకపోతే దీనివల్ల క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా బీజేపీతోటి కొన్ని ఓట్లు బీజేపీ తెలుగుదేశంకి వెళ్ళవలసిన ఓట్లు చీలుస్తుంది. దానివల్ల జగన్ రెడ్డికి అడ్వాంటేజ్. అదండి ఆంధ్ర తాలూకు పొలిటికల్ సినారియో. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.